అంటే కేసీఆర్ గారిని కోదండరాం గారిని చూసినప్పుడు ఈ మనం కంపేర్ చేసినప్పుడు ఈయన సాత్వికంగా మెతక మనిషి, ఇది వర్కౌట్ కాదు. ఈయన డామ్ డూజ్ డకార్ అంటాడు, ఇది వర్కౌట్ అవుతుంది. కానీ నేనేమంటానంటే పార్లమెంట్లో నీకు చర్చ జరిగిన రోజు నేను మొత్తుకున్నా, పక్కకే ఉన్నా అన్న మనం పోదామంటే నేను ఒక పోసి కానీ నేను పోతే ఊదు కాలేదు పీర్లు లేవదన్నది. ఆమె సుష్మా స్వరాజ్ గద్దిస్తుంది, ఆమె బిల్ పెట్టిస్తుంది, గట్ట కావాలి కానీ గిట్లా అవుతుంది, నేను పోతే అవుతుంది అని అన్నాడు. నేను పక్కకే ఉన్నాం, మేము ఇద్దరం కలిసాం. అంటే మేబీ ఆయన మీద ఆయనకు నమ్మకం లేదేమో, కానీ ఆయన ఉన్నాడు. రాజ్యసభ అప్పుడు కూడా ఈయన బదిలాడి తీసుకుపోయిండు వినోద్ సారు, కేకే గారు, మేము అందరం బదిలాడి తీసుకుపోయినాం అరుణ్ జైట్లీ దగ్గరికి. ఈయన రాలే, ఆశ సాలించుకున్నాడు ఇది అయితో కాదు అని. మరి మళ్ళీ ఎట్లా పుట్టింది? అరుణ్ జైట్లీ దగ్గరికి వచ్చి ఇక్కడ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది, అరుణ్ జైట్లీ దగ్గరికి వచ్చిండు. అరుణ్ జైట్లీ విద్యాసాగర్జీ ఆర్థిక బిల్లు ఉండే, ఈ ఆర్థిక బిల్లు నాకు రాజ్నాథ్ సింగ్ చెప్పిండయా నేను పెట్టిస్తా అని. అంటే ఆర్థిక బిల్లు ఆయనే చింపిండు, విద్యాసాగర్ చింపేచ్చు. ఆర్థిక బిల్లు చింపేసినాక ఈ పురుషార్థుడు వెంకయ్య నాయుడు వచ్చి నేను వాదిస్తా అన్నాడు, ఆయన ఉపనాయకుడు. వాదిస్తా అని 7 మండలాలు దత్త మండలాలు కొట్టుకుపోయింది ఆయన. ఎవ్వలేని చక్కగా చూడలేదండి తెలంగాణ. దత్త మండలం ఆయన తీసుకపోతే ఇవాళ వాళ్ళు రాజమండ్రిలో మేము గలవం ఆడు ఉండమని వాళ్ళు. ఇది తెలంగాణ బాధ, తెలంగాణ కథ. తర్వాత కేసీఆర్ దాని క్రెడిట్ అవన్నీ మళ్ళీ తెచ్చుకున్నాడు. అది ఎందుకంటే మరి ఎవరు తెచ్చుకోకపోతే వాళ్ళు తెచ్చుకోరా, ఆయన తెచ్చుకోరా, తప్పే ఉన్నది. అంటే వీళ్ళు సిద్ధంగా లేరు కదా, ఇవాళ కూడా బీజేపీ సిద్ధంగా లేదు కదా, ఇవాళ కూడా సుష్మా స్వరాజ్ పేరు మాట్లాడరా. ఇవాళ మాట్లాడితే ఏంది, ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు ఉన్నాయండి, అంటే 8 ఏళ్ళు 56 విగ్రహాన్ని పెడితేంది. వీళ్ళకి ఏం రోగం అంటాను నేను. 8 మంది అసెంబ్లీ మెంబర్లు వీళ్ళు విగ్రహాలు పెడితేంది, పెట్టనియండి. ఆ జోస్తో ముందడు పోవచ్చు కదా. అదొక్కటి సరిపోదు కదా సార్ ఇప్పుడున్న పరిస్థితి. జోస్ తోటి పోవాలి. నీకు పేరు చెప్పుకునేందుకు సన్నాపు ఉండద్దు అండి, అడ్రస్ ఉండద్దు. కేసీఆర్ కు నేను పోరాడినా, నిరాహార దీక్ష పెట్టినా అని చెప్పేందుకు ఆయన కూటున్నది. సోనియా గాంధీ మాకు ఇచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. నీకు కూడా ఒకటి ఉండాలి కదా అంటానా. ఆ రోజు బిల్లు పెట్టింది మేమే కదా, మేమే కదా గదించింది అన్ని ఒక నిశాన్ ఉండాలి కదనండి. మీరు అనే డైలాగ్ కి ఒక నిశాన్ ఉండాలి, ప్రతి దానికి ఒక నిశాన్ ఉంటది కదా. ఇప్పుడు మార్వాడి వాళ్ళు లేయిందండి, కొట్టుకున్నోడు ఒకటి ఉంటే మన దగ్గర పోయిలా కాంప్రమైజ్ చేసుకున్నారు. అట్లే ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. అంటే దాంట్లో ఏం లోపం అది అంటే ఒక్కటే, ఈ పార్టీల మొదటి నుంచి ఉన్నోళ్ళకో వెంకయ్య నాయుడు కనసన్నలు ఉన్నారు. పార్టీల మొదటి నుంచి ఉన్నవాళ్ళు గతం. ఇప్పుడు 8 మంది అసెంబ్లీ మెంబర్లు 8 మందికి 8 మంది పరాయిలే. 8 మందిలో ఒక్కరు కూడా బీజేపీ లేడు, పాత బీజేపీ లేరు. 8 మంది పార్లమెంట్ మెంబర్లలో 6 పరాయి పార్టీలే, ఇద్దరే పాత పార్టీలు. ఇక మరి ఓలకోలు కుదురుతలేదా ఏందో ఏం కథో ఇది అంటే మీరు చెప్పాలా ముచ్చట. వీళ్ళు కుదిరించుకోవాలి, వీళ్ళందరూ కుదిరించుకోవాలి. ఇదివరకు మర్చిపోయింది, కానీ ఇక నుంచి అయినా మీకు ఈ 8 అయినా 8 అయినా ఎవరికి వాళ్ళు డాన్లే కదా. అది కాదు కానీ ఇప్పటికైనా ఆల్ ఇండియా పార్టీ ఇప్పటికైనా ఇప్పుడు అయిన ప్రెసిడెంట్ గారు ఆయనకు విశ్వసనీయత ఉన్నదండి, నిజాయితీ పరుడు, విశ్వసనీయత ఉన్నది. ఆయన మెతక మనిషే కావచ్చు, కానీ అందరి దగ్గర పోయే చనువు ఉన్నది. వీళ్ళందరినీ కూడా కట్టి ఈ పార్టీకి ఒక బలం చేయాలని నా విజ్ఞప్తి. అంటే దానికి ఎటువంటి అడుగులు పడతాయండి, అంటే ఎట్లా ఉండాలి అని ఒకటే సీనియర్ గా వీళ్ళందరినీ ప్రతి ఒక్క గ్రామాలకు తరలండి అనే ప్రోగ్రామ్ ఇచ్చి పంపాలి. ఎక్కడ సార్ మూసీ నది కొట్లాటకే ఒక కిషన్ రెడ్డి గారు పోయినరు, తర్వాత ఎవరు రాలేదంటారు. తర్వాత ఈటెల రాజేందర్ గారు ఇంకో సమస్యకు పోతే వీళ్ళు ఎవరు రాలేదంటారు. ఆల్ ఇండియా పార్టీ నుంచి ఈయన అవకాశం ఉన్నది. అందరితో గడ్కరీతో సంబంధాలు లేవు, నాకు అనేక మందితో సంబంధాలు లేవు, రామచంద్రరావు గారికి అనేక మందితో సంబంధాలు. అవును సార్, మీరు రూరల్ కి పోవాలంటున్నారు కదా, ఎవరు పోతారు రూరల్ కు? ఈ పార్లమెంట్ మెంబర్లను పంపాలి, ఎందుకంటే పార్లమెంట్ మెంబర్లు అందరూ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు. అవును, ఇప్పుడు మా రఘునందన్ అండి రూరల్ బేస్ నుంచి వచ్చినోడే, ఆయనకు ఆ బేస్ ఉంది కదా, రూరల్ బేస్ నుంచి వచ్చినోడే. ఇప్పుడు మా బండి సంజయ్ రూరల్ బేస్ ఉన్నది, అందరికీ అక్కడ నుంచి వచ్చిన మా అరవింద్ గారు రూరల్ బేస్ నుంచి వచ్చినోడే, రాజకీయ కుటుంబం వాళ్ళది. ఇంకా కొత్తగా పోయేదే ఉన్నది మరి. వీళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులం చేయాలని. ఓకే, ఇప్పుడు కంకణం కడితే వేరే కదనండి, అవునవును, కంకణం కట్టాలండి అంతే. సో ఆ కంకణం ఈయన కట్టాలి, ఈయనే పైనుంచి కూడా
ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకటి సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే గాలిపటం ఎటు పోతే అటు పోతున్నది బీజేపీ పార్టీ పరిస్థితి. ఇంకా పైనుంచి ఆ తాడు పెట్టి ప్రజలే గుంజలే కాబట్టి ఆదరిస్తారు, ఇంకా అంతే. ప్రజలే ఆదరిస్తారు. ఇవి సమయం వచ్చినప్పుడు పైనుంచి ఇట్లా గుంజితే అప్పుడు అది మళ్ళీ సెట్ అవుతుంది. అప్పటి వరకు వీళ్ళంతా ఎవరి ఇప్పుడు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఇప్పుడు ఈ తొందరగానే అవుతారండి. అయినాక దీన్ని అంతా సెటైడ్ చేసి ఎట్లా చేస్తారు మళ్ళీ వాళ్ళు బిజినెస్ అదే బీహార్ లో మళ్ళా బెంగాల్లో ఈ బిజీ ఆ ఉంటారు. ఎన్నికలు వేరండి. అదే వాటిల్లో ఇది బిజీ ఇది ఉంటారు. దీర్ఘకాలికమైన ప్రణాళిక కదా. ఇప్పుడు ఆంధ్ర గానీ లేకపోతే తమిళనాడు గానీ ఇవన్నీ ఇది దీర్ఘకాలికంగా. అంటే ఈ లెక్కన ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల వరకు బీజేపీకి ఇట్లే ఉంటది లేదండి. ఇంకొక విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ లో ఒక 6 months లోపల యాక్టివిటీ అవుతుంది ఇక్కడ కూడా. ఓకే. లేకపోతే నీకు టిఆర్ఎస్ మూల పడుతుంది. టిఆర్ఎస్ వాడు లీడర్ ఎప్పుడైనా లీడరు నీడని ఎంకులాడుకుంటాడు. లీడరు నీడని ఎంకులాడుకుంటాడు. ఆ నీడ బీజేపీ సరసన దొరుకుతుంది. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఉన్నాడు, కానీ వీళ్ళకి లీడర్ లేడు. సరే, మీరు అన్న ప్రకారం సార్ ఇందాక అక్కడే ఆపేసిన నేను జరగబోయే సమీకరణాలను కూడా యాడ్ చేసుకోవడం బీజేపీకి బాగా అలవాటు. సో మీరు అన్నారు హరీష్ రావు గారు కూడా అక్కడ టచ్ లో ఉన్నారు వింటున్నారు. సో అంటే ఎట్లాంటి స్పెక్యులేషన్ ఉన్నది దాని మీద, అంటే ఏం జరగబోతుంది? ఒకటి ఏంటంటే ఆయన కూడా ఇప్పుడు అంతర్గత కలహాలు, కుటుంబ కలహాలు ఉన్నాయి. అవును, ఆయన హెల్త్ మంచిగా లేదు కేసీఆర్ గారు. కేసీఆర్ అరే హరీష్ ఇంకా నీ జాడ నువ్వు చూసుకోరా అనేది అనుకుంటాడు. ఉంటది అట్లా? అది ఎంతో కాలం లేదు. అంటే ఇక వేరే ఏదన్నా చూసుకోనే నీ ఆలోచన విధానం, నమ్మిన లీడర్లు ఉన్నారు, నాతో ఉన్నోళ్ళు, నీతో ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఏదైనా దరి చూపెట్టారు, ఈ పోరగాళ్ళ కొట్లాట ఎదట్లేదు అని చెప్తాడు ఆయన. అవును, చెప్పినప్పుడు బీఆర్ఎస్ ని అంటే టేక్ ఓవర్ చేయాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అవుతుందా, బీజేపీ బీఆర్ఎస్ పొత్తులు ఉంటుందా, లేకపోతే అందరు కలిసి బీజేపీ అవుతారా, అది నడుతుందండి రాబోయే రోజులు. 2 జాతీయ పార్టీలే ఉంటాయి ఇక్కడ. ఓకే. సో అప్పుడు పొత్తుకు కొంచెం అవకాశం అయితే ఉంటుందా లేకపోతే కలిసే ఉంటుందా తెలియదు. ఓకే అని ఉండనైతే ఉంటుంది. కానీ భవిష్యత్తు చెప్పండి, ఒక ఫైనల్ డైలాగ్ బీజేపీ భవిష్యత్తు తెలంగాణలో. నెక్స్ట్ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అవుతాడండి ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అంటే రెడ్లే, టిఆర్ఎస్ అంటే రావులే. బీసీ ఐడియాలజీ బాగా డెవలప్ అయింది. దీనికి అనుగుణంగా పార్టీ ఇదివరకు నినాదం ఇచ్చింది. ఆ నినాదాన్ని పూర్తి చేసుకోవడానికి ఏ తిప్పలైనా పడుతుంది.